విశాఖ జేఎన్ఆర్ఎం కాలనీలో త్రాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజులుగా నీళ్లు రాకపోవడంతో కాలనీ మహిళలు ఆందోళన చేపట్టారు. నీటి సరఫరాలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోజు తప్పించి రోజైనా నీరు సరఫరా చేయాలని అధికారులను ప్రాధేయపడుతున్నారు. రోజు బోర్డింగ్ల వద్ద నుంచి నీళ్లు మోసుకురావడం కష్టంగా ఉంది అని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అవసరమైన నీటి సరఫరా చేయాలని జేఎన్ఆర్ఎం కాలనీ వాసులు కోరుతున్నారు. మా కాలనీలో 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి 4-5 రోజులు నీళ్లు రావడం లేదు. నీళ్లు రాకపోతే ముందు రోజైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు రావడం లేదు, జాగ్రత్త పడండి, ఇన్ని రోజులు రావు అని కూడా మాకు చెప్పడం లేదు. ముసలోళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను షుగర్ బీపీ పేషెంట్ ని, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీళ్ల కోసం బోరింగ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. బోరింగ్ దగ్గర నుంచి నెత్తి మీద నీళ్లు కొట్టుకొని పైకి 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కాలంటే మా వయసుకి మేము ఎక్కగలమా? దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి మా కష్టాలు తీర్చి మాకు వెంటనే నీళ్లను పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. మా కాలనీలో 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి 4-5 రోజులు నీళ్లు రావడం లేదు. నీళ్లు రాకపోతే ముందు రోజైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు రావడం లేదు, జాగ్రత్త పడండి, ఇన్ని రోజులు. ఈ రోజుకు 4 రోజులు అయింది సార్ వాటర్ ఇచ్చి. మరి ఎంత ఇబ్బందికరంగా ఉంటే వికలాంగులు వృద్ధులు ఎట్లా మోసుకుంటారు? ఎంతంత దూరం టాప్ ఫ్లోర్లకు మొయ్యాలంటే ఆరోగ్యాలు సరిలేదు సార్. మాకు అంతంత మాత్రం ఆరోగ్యాలతో ఉన్నాం మేము. ఏదో ప్రభుత్వం ఇల్లులు ఇచ్చింది, మాకు వేరే ఇల్లులు లేవు పోవడానికి. ఇక్కడ నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి మాకు వాటర్ సప్లై అయితే మాత్రం రోజు తప్పించి రోజైనా మాకు కరెక్ట్గా ఉండాలి సార్. రోజు తప్పించి రోజే వస్తాయి. కొత్త ఇల్లులు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి మాకు రోజు సర్ది అనమాట. పోనీ ఒక రోజు తర్వాత ఒక రోజైనా ఉండాలి కదా. ఉండకపోతే మాకు నీళ్ళు ఎలా సరిపోతాయి? మీరు ఎక్కడో ఏదో చేస్తారంటే దానికి రెస్పాండ్ అవ్వకపోతే ఏమన్నా అడిగితే మాతో గొడవలు ఆడితే మేము ఎవరితో గొడవలకు వెళ్తాం సార్? మీతో చెప్పుకోకపోతే ఇక్కడ అయితే సార్ 1470 ఇల్లు సార్ మాకు. మరి 2000 మరి తెలియదు సార్. ఇప్పుడు మాకే ఫుల్ గా ఉంది ఆ వాటర్. ఇక్కడ కొత్తగా కాలనీ ఇచ్చారు.